79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా మిత్రుడు యాదిరెడ్డితో కలిసి ఇక్కడ ఆశ్రమంలో 150 మంది అభాగ్యులకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడికి రావడం మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. వచ్చిన ప్రతిసారి గిరన్న కూడా ఎంతో మంది ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకు భాష తెలియదు, వాళ్ళకు లాంగ్వేజ్ అర్థం కాదు, అయినా కానీ అర్థం చేసుకొని కొన్ని మంచి సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము గత ఒక 10-12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 15th ఆగస్టుకు 26 జనవరికి 2 రోజులు అన్నదానం చేయడం జరుగుతుంది ఆశ్రమంలో. ఈ ఆశ్రమంలో ఎక్కడెక్కడ దేశంలోని ఎక్కడెక్కడ రాష్ట్రాల వారు, భాష రాని వారు, యాస రాని వారు అందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకు ఈరోజు 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టి కన్నదండ్రులను కూడా చూడలేని ఈ రోజులలో గిరన్న చాలా ఒక గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఇంతమందిని ఒక దగ్గర ఆశ్రయం కల్పించి వాళ్ళకు 3 పూటలు అన్నం పెట్టి మందులు ఇచ్చి మంచిగా అయిన తర్వాత వాళ్ళ ఇంటికి పంపించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి పుణ్యకార్యం చేసే అదృష్టం అందరికీ రాదు. ఇంకా దాతలు బాగా సహకరించి ఇంకా చాలా మందిని తీసుకొచ్చి చాలా మందికి కడుపు నిండా అన్నం పెట్టే భాగ్యం కల్పించాలని గిరన్న ఇంకా ఎంతో మందిని ఆదరించి ఆశ్రమాన్ని అంచెలంచెలుగా ఇంకా చాలా మందికి పునరావాసం కల్పించాలని కోరుకుంటూ గిరన్నకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.